అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల మహిళలకు 2500 ఇవ్వబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలారా, ఈ వీడియోను చివరి వరకు చూడాలి మహిళలందరూ. ఎందుకంటే మీ అర్హతలు ఈ కేటగిరీ వారికి 2500 అని నొక్కి చెప్పబడింది. కాబట్టి వీడియోను ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మరి ఏ వర్గానికి ఇవ్వబోతా ఉన్నారు, ఏమేమి డాక్యుమెంట్లు ఉండాలి, ఏ విధమైనటువంటి విధానాలతోటి ప్రభుత్వం నడుచుకుంటా ఉన్నది. ఈరోజు చాలామందికి తెలుసు ఇప్పటికిప్పుడు 2500 ఇస్తా అని ప్రకటించింది అంటే దాని వెనకాలో ఏదో అంతరార్థం దాగే ఉంటుంది అని. మరి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియోకు ప్లీజ్ ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు వీడియోను స్టార్ట్ చేద్దాము. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి హఠాత్తుగా 2500 రూపాయలు గుర్తుకొచ్చింది? తెలంగాణ మహిళ సంక్షేమము, తెలంగాణ మహిళల బాగుపడము, ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటి విషయాలు. మహాలక్ష్మి పథకము 2500 పథకం తెలంగాణ 2025 దరఖాస్తు ఫారం వివరాలు ఇగో సెప్టెంబర్ 17 అంటే మనది ఈ నెలలే కదా ముచ్చట. సరే, తెలంగాణలోని 18 ఏళ్ళు పైబడిన మహిళలందరూ మహాలక్ష్మి పథకం 2500 పథకం కింద నెలవారీ సహాయం పొందడానికి అర్హులు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఈ మొత్తాన్ని మహిళలకు అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాధారణ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది. 6 గ్యారంటీలు, పథకాలు మరియు సంక్షేమ వాగ్దానాలను విడుదల చేశారు. మహాలక్ష్మి పథకం కూడా 6 పథకాల్లో ఒక భాగమే. అందుకనే దీన్ని ఇప్పటి వరకు సంకనాకిచ్చే ప్రయత్నం చేసినారు. ఇప్పటి వరకు ఇవ్వలే అదన్నట్టు. ఇక మహిళలకు 2500 ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 2023లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అనేక వాగ్దానాలను నెరవేర్చిండ్రట. అది ఎవరెవరికి నెరవేర్చిండ్రు, ఎట్లా నెరవేర్చిండ్రు ప్రజలు చెప్తారు ఇక కింద కామెంట్లల్లో. మరియు పథకాలను విడుదల చేసిండ్రు. కుటుంబ మహిళా పెద్దకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. మహాలక్ష్మి పథకంలో తెలంగాణ మహిళల కోసం మరో 2 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉన్నాయట. ఏంటి అంటే మహాలక్ష్మి ముఖ్యమైన పత్రాలకు అర్హత గురించి, ఈ పథకం గురించి మరింత సమాచారం తదుపరి పేరాలో ప్రస్తావించబడింది. చూద్దాం ఏమేమి ప్రస్తావించబడింది అంటే గిదన్నట్టు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి మొత్తానికి మహిళలకు 2500 సహాయము, ఉచిత బస్సు ప్రయాణము, 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఉన్నది. ఈ 3 పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి చొరవ భాగంలోనే ఆ రోజు ఆర్థికంగా స్థిరంగా లేని ప్రతి మహిళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సహాయం గురించి మనము చర్చించినాము. మరి అన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ మహాలక్ష్మి పథకము ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా అమలు కాలేదు. పూర్తిగా దిక్కులేరు నాయన, రూపాయి కూడా వాళ్ళకి ఇయ్యలే. కానీ ఇక ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని పాక్షికంగా అమలు చేస్తూ ఉంది. తెలంగాణ మహిళలు ఇప్పటికీ నెలకు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీ ప్రకటన కోసం వారు అన్ని పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మనమే తొందరపడతా ఉన్నాం, మళ్ళీ అన్ని పథకాలు అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి విషయం. రుణమాఫీ సంపూర్ణం చేసిరు. రైతు భరోసా ప్రతి సంవత్సరంలో 2 విడతలుగా సంపూర్ణంగా ఇస్తూ ఉన్నారు. మనకు సంబంధించినటువంటి పట్టనష్ట పరిహారం ఇస్తూ ఉన్నారు. 14 రకాల కేటగిరీల పింఛన్లు కూడా కరెక్ట్గా ఇస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, గూడు లేని వాళ్ళ గూడు అని ఇప్పటికి బీసీ మీట్లు కూడా లేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లే వీళ్ళే కమిషన్ దొబ్బుతూ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, కింది స్థాయి కార్యకర్తలు, వీళ్ళు ఎంత మంచిగా ఇస్తున్నారన్నది మీరు తెలుసుకోవాలి. తెలంగాణ మహిళలు పథకం వివరాలు, తెలంగాణ మహిళా పథకం వివరాలట. పథకం పేరు మహాలక్ష్మి 2500. ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వము, ప్రారంభించిన తేదీ 2023 12. ఇంకొక 3 నెలలు అయితే 2 ఏళ్ళు అవుతుంది.
ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆర్థిక వెబ్సైటు ప్రజాపాలన తెలంగాణ గవర్నమెంట్.com ఇచ్చిన మొత్తం ఇప్పటి వరకు 2,500 కాదుగా రూపాయి దిక్కులేదంటే ఇచ్చింది 2,500. లబ్ధిదారులు బీపీఎల్ కుటుంబ మహిళలకు మాత్రమే ప్రయోజనాలు ఆర్థిక సహాయము, అది ప్రయోజనం. కానీ ప్రయోజనం ఏమీ లేదు నాయన, ఇప్పటి వరకు అంతా అరిగోవిందనే. తెలంగాణ మహిళలకు అర్హతలు, ఈ పథకం పొందాలంటే మీరు ఈ అర్హత ఉంటేనే పొందగలుగుతారు. పొందగలుగుడు కూడా ఈ అర్హత ఉండాలి, లేకపోతే లేదు, అదన్నట్టు కథ. తెలంగాణలో శాశ్వత నివాసులుగా ఉన్నవారు మహిళలందరూ ఈ యొక్క 2,500 పొందవచ్చు. రెండవది, కుటుంబ పెద్ద మహిళ ఈ పథకానికి అర్హులు. మూడవది, ఒక కుటుంబంలో ఒంటరి మహిళకు మాత్రమే ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తుంది. నాలుగవది, చెల్లించే కుటుంబ పథకానికి అర్హులు కాదు, పన్ను చెల్లించే కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకము తక్కువ ఆదాయ వర్గానికి చెందిన వారికి మాత్రమే మరియు వార్షిక ఆదాయము 2 లక్షల లోపు, ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు కదా అప్పటికి, 2 లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే ఇవ్వబోతా ఉందట. ఇంకా మనం చూసుకుంటే ఇక మనకు సంబంధించినటువంటి పత్రాల జాబితా, దీనికి సంబంధించినటువంటి పత్రాలు కూడా విడుదల చేసిరుల్లో, అంటే వీళ్ళు నిజంగా ఇస్తారన్నట్టే లెక్క. ఇక మీరు ఖచ్చితంగా నోట్లే చింత గింజేసుకొని సప్పరించుండ్రి, అది అరగది, వీళ్ళు ఇయ్యరు నేను అనుకుంటా ఉన్నా. కానీ ఇక పత్రాలు కూడా ఇచ్చిండ్రు కాబట్టి ఇద్దరేమో చూద్దాం. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు కింద జాబితా చేయబడిన పత్రాలను సమర్పించాలి. ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి, అది అందరూ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇష్యూ, కంపల్సరీ ప్రతి ఒక్కరు చేసుకోవాలి. రెండవది రేషన్ కార్డు, మూడవది బీపీఎల్ కార్డు, నాలుగవది నివాస రుజువు, ఇక ఐదవది కుటుంబ ఆదాయ వివరాలు. మనం అనలేము కదా ఇప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రం అని. 5 పత్రాలు, 6వది పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఇంకా సంబంధించినటువంటి వగేరా ఉంటే ఈ మహాలక్ష్మి పథకం మొత్తానికి 5 రకాల డాక్యుమెంట్లు అనేవి సమర్పించాలా. తర్వాత ఇంకా ఏం అడుగుతారో కూడా తెలియదు, కానీ ఇప్పటికైతే గదైతే ఇచ్చిండ్రు. ఇక్కడ 2,500 పథకం కోసం దరఖాస్తు ఫారం వివరాలట. దరఖాస్తు ఫారం కూడా ఏ రకంగా ఉందో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ మహాలక్ష్మి పథకం 2,500 పథకానికి ప్రారంభించడానికి సరైన సమయం కోసం ఇంకా వేచి చూస్తూ ఉంది. ఇంకా సరైన సమయం, ముహూర్తం పంతులను అడిగి తెలంగాణలో అతి పాపులర్ అయినటువంటి నెంబర్ 1 పంతుల దగ్గరికి పోయి మనము జ్యోతిష్యం బుక్ తీసుకొని తెలంగాణ మహిళల జీవిత రేఖ ఎట్లా ఉన్నది, తెలంగాణ మహిళలకు అసలు ఇప్పుడు 2,500 ఇవ్వచ్చునా లేదా, అలాగే యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు సంతకం పెట్టచ్చునా లేదా, లేకపోతే ఈ 2023 అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి మళ్ళా 2029లోనో 28లోనో వచ్చే ఎన్నికల సందర్భంగా మరి అప్పటికి ఇట్లా పెట్టచ్చునా అని చూసుకొని, ఇక్కడ మరి సరైన సమయం అంటే అదే కదా, చూసుకొని ఒకవేళ ఇస్తారేమో అని నేను అనుకుంటా ఉన్నా. ఇంకా వేచి చూస్తుందట. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చి ప్రభుత్వము అసెంబ్లీ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చింది ఏందో ప్రజలకు తెలుసు. కానీ మరియు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికీ అమలు చేస్తోంది చాలా. కానీ ప్రభుత్వం మహిళలకు 200 యూనిట్ల విద్యుత్తు, 500 సిలిండరు అమలు చేస్తూ ఉంది. ఇప్పుడు అందరి మహిళలు ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభిస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక దరఖాస్తు ఫారం గురించి ఏడ్చిర్రు, ఇలా బుడముడ ముంచడం తప్పితే. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయం అందిస్తుంది? అబ్బర కొడుక, తెలంగాణ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి 2,500 రూపాయలు అందిస్తుంది. తీసుకోండి వచ్చి. తెలంగాణలో 2,500 పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇది మన క్వశ్చన్. ప్రభుత్వం త్వరలోనే ఈ పథకాన్ని తెలంగాణలో ప్రారంభించనుంది. అంటే మన క్వశ్చన్లు ఉన్నాయి, ఇలా సమాధానాలు ఉంటాయి, మనం ఇచ్చిన క్వశ్చన్లు. అందుకే చెప్తా ఉన్నాం. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయోజనం ఏమిటి?
ప్రభుత్వం ఆ మహిళకు ఆర్థిక సహాయం అందించడము ద్వారా సహాయం చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఖర్చులు, పిల్లలకు బట్టలు, బిట్టలు, చక్కెర, ఇవి ఉప్పులు, పప్పులు అన్నీ ఈ 2500 తోటి కొనచ్చు. వీళ్ళు ఇవ్వాలంటే ఇంకా మనం ఉపాసం ఉండాల్సింది చాలా రోజులు ఉన్నది. ఈ పథకానికి ఎవరు అర్హులు? దారిద్రపు రేఖ దివ్యనున్న వారు మరియు అంత్యోదయ వర్గానికి చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులట. అంత్యోదయ పథకం అంటే అంత్యోదయ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు. అలాంటి చెందినవారు ఈ పథకానికి అర్హులు. ఇప్పుడు కదా మన బతుకమ్మ చీరలు, డ్వాక్రా మహిళల సంఘాలకు, రైతులకు పంట బీమా, కాకపోతే ఎవరైతే పంట బీమా చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే పంట నష్ట పరిహారం ఇవ్వాలి. ఇవ్వమంటే పంట బీమా చేసుకున్నావా, చేసుకుంటే మాత్రమే నీకు పంట నష్ట పరిహారము. తెలంగాణ మహిళలు అయినప్పటికీ నువ్వు డ్వాక్రా సంఘాలు ఉంటేనే బతుకమ్మ చీరలు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, కానీ నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలవై ఉంటేనే నీకు ఇందిరమ్మ ఇల్లు. ఈ రకంగా రాబోయే రోజుల్లో వీళ్ళు ప్రతి ఒక్కదానికి లింక్ పెడతా ఉంటారు. కాలయమునన్నా టకీమ్ అని ఒక్కసారి తీసుకుపోతుంది, కానీ వీళ్ళు ఘోరాతి ఘోరంగా హింసించి దారుణాతి దారుణంగా పాలన చేసి తెలంగాణను ఆర్థిక సంక్షోభంలో పడేసి గనుక వదలరు. ఇక్కడ సంపూర్ణంగా మనం వీడియో అయితే చూసాం. ప్రజలారా, ఇక మీకు ఏమనిపించింది? 2500 మనం తీసుకునేది ఎప్పటి నుంచి, కూరగాయలు నారగాయలు కొనుక్కునేది ఎప్పటి నుంచి, పిల్లలకు బడికి పంపించేది ఎప్పటి నుంచి, ఇక వీళ్ళు ఇచ్చిన 2500 తోటి మనం ఇంట్లో సంసారం అంతా నడుపుకోవచ్చు. దానికోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.